సభకు నమస్కారం. చాలా నిండుగా ఉంది సభ అంతా. వేదిక ఎంత నిండుగా ఉందో సభ మొత్తం కవులతో, ఆత్మీయులతో, మా ఇస్తారి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో నిండిపోయింది. చాలా కన్నుల పండుగగా ఉంది. నేను సభా ప్రాంగణంలోకి వస్తుంటే ఈ బెలూన్స్ అన్నీ కట్టినాయి, ఏంటి అలంకరణ అని కొంచెం ఆశ్చర్యపోయాను. అయితే మా ఇస్తారది ఇప్పుడు ఇది అంటే ఇందాక సార్ చెప్పారు కదా, బారసాల చేస్తున్నారు. ఈ పుస్తకానికి అలా అంత అలంకరణ అది సహజంగా వచ్చిందేమో అని అనిపించింది. ఆయన కవిత్వం లాగానే చాలా సంతోషం. అభినందనలు ముందు ఇస్తారికి అభినందనలు. సభ ప్రారంభంలో మన కందుకూరి శ్రీరామ్ సారు ఒక పద్యంతో మొదలుపెట్టారు. ఆయన లెక్చరర్ కదా, తెలుగు లెక్చరర్. సో ఆ పద్యాన్ని ఎందుకు తీసుకుని ఉంటారు అని మీకు అనిపించుంటుంది. ఎందుకు ధర్మరాజును పోలుస్తూ మన నందిని సిద్ధారెడ్డి గారిని పోలుస్తూ చెప్పారు, ఎన్నో చెప్పకుండా ఈ పద్యాన్ని ఎందుకు చెప్తారు అని నేను కాస్త ఆలోచించాను. ఏంటంటే మనిషి లోపల ముందు ఒక ఒక దురాలోచనతోటి ముందు అందరినీ నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇలాంటి పద్యాలు చెప్పపెట్టు మన సాహిత్యాన్ని మర్చిపోతున్నాం. కానీ సిద్ధారెడ్డి గారి లోపల ఎంత సౌమ్యులు ఉంటారంటే మనసు లోపల అది మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి, దగ్గరైన వాళ్ళకే తెలుస్తుంది. తప్పును క్షమించరు. అందుకనే కఠినంగా అంటారనేది ఒక అన్నారు కాదు. సార్ చాలా సౌమ్యంగా చెప్తారు, చాలా బాగా మాట్లాడతారు, ఎన్నో సలహాలు ఇస్తారు. ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసేవాళ్ళం, మాకు అనుభవం. అందుకని శ్రీరామ్ సార్ అలా చెప్పారు. స్నేహితులు కదా, ఈ కవిత్రయం మిత్రులు ముగ్గురు మిత్రత్రయం ఈ మధ్యనే చక్కగా 70 వసంతాల పుట్టినరోజు సోపతి వాళ్ళు అంటే మాకు ఇలాంటివన్నీ ఆదర్శం. తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇదంతా ఆదర్శం. చాలా గ్రేట్ సార్. మీరు ఇన్నేళ్ళుగా మీ స్నేహాన్ని నాగేశ్వరం శంకరం సారు తర్వాత ఇద్దరిని 2 భుజాలుగా కూర్చోబెట్టుకున్నారు. శ్రీరామ్ సార్, సిద్ధారెడ్డి సార్, ముగ్గురు మిత్రులు కవి లోకానికి ఒక మంచి మార్గదర్శకులు. అది ముఖ్యంగా దివిటి తీసుకొచ్చారు తెలంగాణ నుంచి. అసలు ప్రప్రథమ కవితా సంపుటి తెలంగాణ నుంచి వచ్చింది. మినీ కవితలతో కవితా సంపుటి ప్రప్రథమంగా తెలంగాణ నుంచి వచ్చింది. అది దివిటి అని వీళ్ళు తీసుకొచ్చారు. నందిని సిద్ధారెడ్డి సారు, నాగేశ్వరం గారు, తర్వాత మన శ్రీరామ్ సార్ వీళ్ళు. సో ఇట్లాంటివన్నీ మాకు బాగా ఆదర్శంగా ఉంటుంది. మేము చాలా నచ్చి ఇవన్నీ మేము చెప్పుకుంటుంటాం. అందుకే ఈ పద్యము, సాలు వీళ్ళకి ఉండడము ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా అమరిపోయాయి ఇవన్నీ. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా ప్రముఖ కవులు. ఇటువంటి వాళ్ళని అందరినీ ఇస్తారి చాలా ప్రేమిస్తాడు, బాగా ఇష్టపడతాడు. నాకు చాలా చెప్తుంటాడు అన్నమాట. అంటే మేము తెలంగాణ రచయితల సంఘం జంటనగర శాఖ ఆధ్వర్యంలో సోమవారం కవి సమ్మేళనం అని అంతర్జాల వేదికగా దాదాపు 3 సంవత్సరాల నుంచి మేము మీటింగ్ ప్రతి సోమవారం సభ కార్యక్రమం నిర్వహించుకుంటాం. మా వేణుశ్రీ గారు, కండాళి రాఘవాచార్య గారు, మా బక్కారెడ్డి గారు, నరేష్ చారి మేమందరము ఈ సభలో సార్ మేమందరము పాల్గొంటూ ఉంటాం. కవిత చదువుకోవడం, చర్చించుకోవడం, అందులో మంచి చెడులను అనుకోవడం. మా రూపుకుమార్ సారు, మా ధూళిపాళ అరుణ, రంగరాజు పద్మజ, గడ్డం సులోచన, చాలామందిని అందరం కవిమిత్రులం అందరము పాల్గొంటుంటాం. వీటి నుంచి ఇది ఒక పాఠశాల అన్నమాట. ఆ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి ఇవాళ సులోచన వెల్కమ్. సో అలా ఈ పాఠశాల నుంచి తను పట్టా తీసుకున్నట్టే ఇవాళ పట్టా తీసుకున్నాడు. అయితే వజ్రకిరీటం అని మా సంపత్ సార్ చెప్పాడు. వజ్రకిరీటం కవిత్వంతో కవిగా తను బాగా ముందు పరిచయం అయ్యాడు, తర్వాత పుస్తకంగా వచ్చాడు. చాలా గొప్ప మాట చెప్పారు సంపత్ సార్. అంటే ఒక కవిత ఒకళ్ళు గుర్తు పెట్టుకున్నారు అంటే అది చాలా చాలా గొప్ప విషయం. మనం ఎందరికో కవితా పంక్తులను ఉటంకిస్తూ ఉంటాం కదా, అటువంటిది కవిత్వాన్ని ఆ పేరుని శీర్షికను గుర్తు పెట్టుకొని అన్నారు అంటే సో తనకి ఇస్తానికి మంచి భవిష్యత్తు ఉంది అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ఒక దృక్పథం ఉంది. కవిత్వం రాయడానికి కావాల్సింది కవికి కావాల్సింది అదే, ఒక దృక్పథంతో ఉండాలి, సమాజ పరిశీలన ఉన్నది. ముందుగా తను కుటుంబాన్ని
నుంచి ఎదిగినటువంటి వాడు, ఏదో గాలికి వచ్చినటువంటి వాడు కాదు. అందరూ కుటుంబాల్లోనే పుడతారు, కానీ కుటుంబంతో పెరగని వాళ్ళు ఉంటారు. ఇష్టానికి వాళ్ళ నాన్న అన్న, అమ్మ అన్న, భార్య, పిల్లలు, కుటుంబం అన్న చాలా మమకారం. ఈ మమకారము ఇతరులను కూడా అలాగే దృష్టితో చూపిస్తుంది ఈ మనుషులోనే. అందుకే మేము స్వభావం దురతిక్రమ అంటారు. అసలు ఈ స్వభావంలోనే ఏదుంటే అదే ప్రతిబింబిస్తాను నేను. అందుకే ఇదే సిద్ధార్థ సార్ లోపల కూడా ఇదే సార్. ఆయన సహజంగా సౌమ్యులు, కానీ తప్పు చేసిన వాళ్ళని ఖండిస్తారే కానీ తన లోపల ఖండించే స్వభావం లేదు ప్రతిదాన్ని. అది ఇటువంటి స్వభావం అనేది మనకు మనిషి ఉంటుంది, గుణం కదా. ఉప్పు రుచి ఎలాంటిదో, పంచదార రుచి ఎలాంటిదో, అలాంటి రుచులు అనేవి మనిషి మనసులలో ఉంటాయి. అటువంటి చక్కటి మనస్తత్వం ఉన్నటువంటి ఇస్తారి నేను ఎక్కువసేపు సమయం తీసుకోకుండా ఒక్క కవిత, చిన్న కవిత చెప్పాయి. ఆయన స్వభావం బాగా తెలియడానికి మనకి ఎంత బాగా రాశాడంటే, పూరించాలి సమరశంఖం, మ్రోగించాలి ఢమరుకం, దిక్కులు పిక్కటిల్లేలా, గుండెలు పగిలెల్లా, అమ్మను అంగట్లో అమ్ముతుంటే ఆనవాళ్లు తెలిసి ఆదమర్చి నిద్రిస్తున్న ప్రభుత్వ గణాలు, గుండెల్లో గుణపాలు తుంకాలి, దుర్వీతి లోకంలో దగాపడ్డ నా తల్లిని రక్షించాలి అంటారు. ఎంత గొప్పగా ఉందంటే స్త్రీల పట్ల ఉండేటువంటి గౌరవ భావము ఇలాంటి కవితం రాయిస్తుంది. అన్యాయాలు జరుగుతున్నాయంటారు, వాటికి సరైనటువంటి ఎవరైతే అన్యాయం చేయబడిగా ఆ స్త్రీకి న్యాయం చేయరు. దీనికి కారణం ఎవరు అంటే ప్రభుత్వాలు కఠినంగా ఉంటే తప్పకుండా చేస్తారు, చేయడం లేదు అని కవిగా బాగా ఘోషించాడు. అంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండాలి కవిత్వం రాసే పోయిటరీలో ఉండాల్సిందే కాన్షియస్నెస్. సో గుండెల్ని ఇస్తారి సార్థక నామవేయుడు తన గుండెలో ఈ రకమైనటువంటి ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయంతో ఉన్నాడు కనుకనే ఇంత బాగా స్త్రీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించగలిగాడు. ఇందులో కవితలు చాలా బాగున్నాయని మీరందరూ ఈ నేల తడుముతూనే ఈ కవిత్వాన్ని చదివితే తప్పకుండా ఈ కవిత్వం మీ గుండెలు తడుముతుంది. ఇదంతా చక్కగా మనకు అరుణ చెప్పబోతుంది ఈ పుస్తకంలోని కవిత్వాన్ని చెప్పకుండా. నేను అందుకనే ఇస్తారని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగే ఇంకా రాస్తూ ఉండాలి. మా శ్రీరామ్ సార్కి నచ్చదేమో కానీ మెల్లగా పుస్తక సమీక్షలు, వ్యాసాలు కూడా రాస్తే బాగుంటుంది ఇస్తారు అనేది మా శ్రీరామ్ సార్. మేడం కవిత్వమే రాయండి అంటారు, ఆయన కవిత్వమికుడు. సో కానీ కవులు అన్న వాళ్ళు ఒక్క కవిత్వమే కాకుండా మిగతా విషయాల పట్ల కూడా కొంచెం ఆలోచన ఉంటే వ్యాసాలు రాస్తారు, అవన్నీ చేస్తే బాగుంటుంది. ఈ సభ చాలా గొప్ప, మన సుందరయ్య గారు వచ్చారు, హరిగోపాల్ సార్, అందరు చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం, స్వాగతం, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. చాలా ఆత్మీయంగా చక్కగా ప్రసంగించిన నిహారిక మేడంకు ధన్యవాదాలు. తర్వాత మేము ఇందాక చెప్పుకుంటూ వస్తున్నాను నేను, అంటే మా సోమవారం సమ్మేళనంలో ఒక నల్గొండ రమేష్ కావచ్చు, దాసరి మోహన్ రావు కావచ్చు, ఎంతోమంది మా కందాలయ రాఘవాచార్య లాంటి సీనియర్ మోస్టులు, వేణుశ్రీ లాంటి వారి సీనియర్ మోస్టులు ఉండి కూడా కొత్త వాళ్ళు కూడా ఎంతోమంది మా నరేష్ సార్ చాలా అద్భుతంగా కవిత్వం రాస్తున్నారు. దానికి కారణం వీళ్ళు చేయడం వల్లే, ఆ విమర్శనాత్మకమైన దృష్టి. అదే నేను ముఖ్యంగా వచన కవిత్వం రాయడానికి ఎక్కువ నేను ప్రోత్సహిస్తుంటాను. మా దూలిపాల అన్న గారు పద్య కవిత్వంకు ఎంటర్ అయింది మా దాంట్లో. మీరు పద్య కవి కాదు, పద్యాలు బ్రహ్మాండంగా రాస్తారు, వచన కవిత్వం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వచన కవిత్వం రాయడం మొదలుపెట్టి వచన కవిత్వం పుస్తకం వేశారు, కథల పుస్తకం వేశారు. ఒక వక్తగా చాలా పేరు తెచ్చుకున్న దూలిపాల అన్నయ్య గారు మా సోమాని కోసం మేము చాలా గర్వపడుతుంది. దూలిపాల అన్నయ్య గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.